ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 82వ శ్లోకాన్ని చెప్పుకో. శివుని అనుగ్రహం వల్లనే విష్ణుమూర్తి పూజ్యతరుడు, అందరికీ ఆరాధ్య దైవం అయ్యాడు, గొప్పగా పూజింపదగ్గవాడుగా అయ్యాడని శంకర్లు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని చెప్పారో, ఎలాగా పూజ్యతరుడు అయ్యాడో చూద్దాం. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాదిరూపం దధౌ త్వత్పాదేనయనార్పణం చ కృతవాం స్త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదన్యోబ్ధికః. ఇక్కడ ప్రతిపదాన్ని విడదీద్దాం చూడండి. ఆర్యాపతే పార్వతీపతి అయిన శివ, త్వత్ నీ యొక్క దేహభాగ దేహమునందలి భాగమైన హరిహి విష్ణుమూర్తి బాణత్వం త్రిపుర సంహార కాలమున నీకు బాణము కావడం, వృషభత్వం నీకు వాహనమైన ఎద్దుతనమును, అర్ధవపుష సగము శరీరంతో భార్యాత్వం నీకు భార్య కావడము, ఘోణిత్వం నీ పాదదర్శమునకై వరాహమగుటయు, నఖిత మోహిని రూపంతో మిత్రత్వమును, మృదంగవహతాచ ఈశ్వర తాండవ సమయంలో మద్దెలను వాయించువాడగుటయు, ఇతి ప్లస్ ఆది రూపం ఈ మొదలైన రూపములను దధౌ ధరించాడు. ఎవరు? విష్ణుమూర్తి. త్వత్పాదే నీ పాదమునందు నయనార్పణంచ, నయన ప్లస్ అర్పణం ప్లస్ చ అంటే సహస్ర కమలములను పూజించేటప్పుడు తన నేత్రమును సమర్పించుటయు, కృతవాన్ చేసిన వాడయ్యను, సహ ప్లస్ ప్లస్ ఏవా ప్లస్ హి అతడే పూజ్యాత్ పూజింపదగిన వారి కంటే పూజ్యతరహ ఎక్కువ పూజింపదగిన వాడు కదా. నా చేత అలా కాదనుకో, తదన్య అతని కంటే, తత్ ప్లస్ అన్య అనమాట, అతడి కంటే ఇతరులు, అధిక ఎక్కువ వాడు, కోవా ఎవరున్నారు, కహ ప్లస్ వా ఎవరున్నారు, విష్ణువు కంటే అధికుడు ఎవరు లేరు అని చెప్తున్నారు. అయితే ఎలాగ విష్ణువు అధికుడో వివరిద్దాం చూడండి. ఒకటి ఫస్ట్ది ఏంటి, బాణంగా విష్ణుమూర్తి అన్నాడు. ఎలాగా? ఈశ్వరుడు త్రిపురాసురుల్ని సంహరించేటప్పుట విష్ణుమూర్తి ఈశ్వరునికి బాణంగా ఉన్నట్టండి. భూమండలం అంతా అతనికి రథం అయ్యిందిట. సూర్య చంద్రాదులేమో రథ చక్రాలు అయ్యారు, బ్రహ్మేమో రథ సారథి అయ్యాడు, 4 వేదాలు గుర్రాలు అయ్యేటండి. ఓంకారమేమో చెర్నాకోల్, గుర్రాన్ని కొట్టి చెర్నాకోల్ ఉంటుంది కదా, అది అయ్యిందిట. మేరు పర్వతం ఏమో అతనికి ధనస్సు అయ్యిందిట. ఆదిశేషువేమో వింటిన అరిగా అయ్యాట. 7 వాయువులు శివునికి బాణపు రెక్కలయ్యాయిట. అబ్బో, ఇదంతా తెలుసా అండి మీ అందరికీ? ఎంత చక్కగా ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ త్రిపురాసుని సంహరించాలని శివుడు రెడీ అయినప్పుడు వీళ్ళందరూ వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేశారు. ఈ విధంగా మరి రెండోది వృషభత్వం అన్నారు. వృషభత్వం ఏంటండి? ఈశ్వరుడికి వాహనమైన వృషభం ఉంది కదా, అది కూడా విష్ణువు యొక్క రూపమేంట. వృషభ రూపం ధరించి విష్ణువు శివుణ్ణి సర్వకాలాల్లో మోస్తూ ఉంటాడండి. తర్వాత ఏంటి, సగం శరీరంతో భార్య కాడ అర్ధవపుష అంటే లలితోపాఖ్యానంలో లలితాదేవి తనేమో పురుష స్వరూపమే, తన యొక్క పురుష స్వరూపమే కృష్ణుడు అని చెప్పింది. అలాగే విష్ణువు కూడా వీరభద్రుడితో చెప్తాడు, మహేశ్వరుడి యొక్క ఆదిశక్తి ఉంది కదా, ఆమె 4 రూపాలు ధరించిందని. అందులో ఆదిశక్తి యొక్క పురుష స్వరూపం విష్ణువు అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ కూడా శివుల్లో అర్ధభాగం మరి విష్ణువే కదా. తర్వాత వరాహ రూపం ధరించడం ఏంటి అంటే, విష్ణువు బ్రహ్మ తమలో తాము ఒకరికంటే ఒకరు గొప్పవారు అని తగులాడుకుంటారు.
అప్పుడేమో మనకి ఆ కథ తెలుసు కదండి, శివుడు వారి మధ్య లింగ రూపంలో ధరించి నువ్వు ఎవరు ముందు తన శిరోభాగాన్ని ఎవరు ముందు పాదభాగాన్ని చూసి వస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అని శివుడు చెప్తాడు. అప్పుడేమో విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి శివుని పాదభాగాన్ని చూడడానికి కిందకి, వరాహం అయితే భూమిని ఇలా పొడుచుకుంటూ వెళ్ళగలదు కదండి, అందుకు ఆ ప్రయత్నంతో కిందకి వెళ్తాడు, కానీ విఫలుడైపోతాడులేండి. కానీ ఆ విధంగా విష్ణు వరాహ రూపం ధరించాడు. తర్వాత సఖిత్వం అంటే విష్ణు మోహిని స్వరూపం ధరించి అమృతాన్ని దేవాసులకు పంచుతాడు. ఈశ్వరుడు ఆ మోహిని రూపాన్ని చూసి మోహిస్తాడు. అప్పుడు విష్ణువుతో శివుడు ప్రణయ వాక్యాలు పలికి ఆమెకు సఖుడవుతాడనమాట. అది సఖిత్వం. తర్వాత మృదంగవాదకుడు. ఈశ్వరుడు సంధ్యా సమయంలో తాండవ నృత్యం చేసేటప్పుడు విష్ణు మృదంగాన్ని వాయిస్తాడటండి, అది మనకి తెలుసు కదా. తర్వాత నేత్రార్పణం కూడా విష్ణువు చేస్తాడు. ఎలాగా? 1000 కమలాలతో శివుణ్ణి అర్చించబోయాట. అప్పుడు అందులో శివుడు ఏం చేస్తాడంటే ఒక కమలాన్ని మాయం చేసేస్తాడు. అప్పుడు విష్ణువు ఏంటంటే తన నేత్రాన్ని తీసి సహస్ర కమలంగా శివునికి సమర్పిస్తాడనమాట. తర్వాతది లాస్ట్ది హరి ఈశ్వరుడు దేహభాగం, అంటే విష్ణుమూర్తి శివుడు అనే భేదమే లేదని, వారిద్దరూ ఒక్కటే అని. అందుకే కదండి మనకి చెప్తారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అనే మంత్రం చెప్తోంది. అందుకు శివకేశవులకి అసలు భేదం లేదండి, ఆ భేదం చూపెడితే పాపం అండి, అది చెప్తున్నారు. సో శివకేశవులు ఇద్దరు ఒకటే మూర్తి కాబట్టి ఈశ్వరుడి దేహభాగం విష్ణువు అవుతాడు. లేదా పోని పార్వతిని నారాయణ్ణి అని అన్నారనుకోండి, పార్వతీ స్వరూపుడు అయిన విష్ణువు శివునికి అర్ధభాగమే కదా. మరి ఈ విధంగా శివుని పూజించే వారందరిలోకి మరి విష్ణువు శ్రేష్ఠుడే అయ్యాడు కదండి. బ్రహ్మాది దేవతలంతా కూడా పరమశివుణ్ణి తమ శక్తి కొద్దీ ఆరాధిస్తూ ఉంటారండి. కాబట్టి వాడు ఏమో మనలాంటి మనుషులందరికీ పూజ్యులు అవుతున్నారు. ఇంకా విష్ణువు అంటారా, ఆ పరమశివుణ్ణి మిగిలిన దేవతలందరికంటే విశిష్టంగా పూజిస్తాడు. కాబట్టి ఆయన పూజ్యతరుడు అయ్యాట. ఈశ్వరుడు పూజ్యతరుడైన విష్ణువు చేత కూడా అనేక రూపాల ద్వారా పూజింపబడుతున్నాడు కాబట్టి అతడు పూజ్యతముడు అని పిలువబడుతున్నాడు. విష్ణువు కంటే వేరెవ్వరూ అధికులు కాదు. పై అర్హతను విష్ణువు ఏ విధంగా సంపాదించాడు? శివుని ఆరాధన చేయడం మూలానే సంపాదించాడని భావం. కాబట్టి ఈశ్వర సాహచర్యం వల్లనే విష్ణువు అధికుడయ్యాడని, కాబట్టి ఈశ్వరుని ఆశ్రయించిన వారు అందరికీ ఆశ్రయింపదగిన వారవుతారు అని సారాంశం. కాబట్టి పరమశివుణ్ణి ఆశ్రయిస్తే చాలండి, ఇంకా అంతకు మించింది లేదు అని ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థం.